కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అమ్ముకుంటే ఈ స్టేట్ లో లక్షల కోట్లు విలువ చేసే భూములు పోతాయి. అదొకటి ఇష్యూ. సో దీని అర్థం అప్కమింగ్ యూనియన్ బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందని. ఇవన్నీ దాటుకుని రావడానికి కొంత టైం పట్టింది. ఎలక్షన్స్ కూడా అదే టైంకి రావడం వల్ల ఒకవేళ వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలిస్తే ఇది పాదయాత్ర ముందు చెప్పారు, పాదయాత్ర అప్పుడు చెప్పారు, పాదయాత్ర తర్వాత చెప్పారు, ఎలక్షన్స్ కి ముందు చెప్పారు, ఎలక్షన్స్ తర్వాత చెప్పారు, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు చెప్పారు. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ యూనియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం, ఫినాన్స్ మినిస్టర్ ని రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ చేసి ఫైనల్లీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఒక క్లారిటీ వచ్చింది. 2020-2021 దగ్గర స్టార్ట్ అయిన ఈ రచ్చ, ఈ గొడవకి ఈ రోజు ముగింపు దొరికింది. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండు ఒకటే. దాదాపు 22,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ని ఇండియన్ గవర్నమెంట్ నడిపిస్తుంది. అసలు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంబంధం ఏంటి?